డిజిటల్ అరెస్ట్ ఈ మధ్య కాలంలో కామన్ పీపుల్ నుంచి సెలబ్రిటీస్ వరకు ఈ డిజిటల్ అరెస్ట్ అనే ఒక భయంతో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి కోటీశ్వర్లు అయితే కోట్లలో సమర్పించుకుంటున్నారు. ఇక కామన్ పీపుల్ అయితే లక్షల్లో సమర్పించుకుంటున్నారు. మెయిన్గా అమాయకులని టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అంతేకాదు సీనియర్ సిటిజన్స్ని టార్గెట్ చేసి వాళ్ళు జీవితాంతం సంపాదించుకొని ఇక రిలాక్స్ అవుదామనుకున్న ఏజ్లో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో దండుకుంటున్నారు. అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదు. దీనిపై ప్రతి ఒక్కరు అవగాహన తెచ్చుకోవాలి. అసలు మీకు సైబర్ నేరగాల నుంచి డిజిటల్ అరెస్ట్ అని వస్తే నమ్మొద్దు. ప్రభుత్వ అధికారులం అంటూ కాల్స్ చేయడం, ఆడియో కాల్స్ చేయడం, వీడియో కాల్స్ చేయడం ఇవన్నీ చేస్తే కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇది నమ్మొద్దు అని ఎన్నోసార్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా కూడా కొంతమంది అలాగే నమ్మి భయపడిపోయి లక్షలు సమర్పించుకుంటున్న పరిస్థితి. ఇక ఇదిలా ఉంటే డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదని చెప్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి మోదీ డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదు అంటూ అవగాహన కల్పించడం కోసం, జనాలకు తెలియడం కోసం 1.5 year బ్యాకే ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అయినా కూడా కొంతమంది ఇంకా కూడా మోసపోతూనే ఉన్నారు. ఇక దీని మీద సుప్రీంకోర్టు సీరియస్ అయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ప్రశ్నించింది. ఏమని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి సైబర్ నేరగాళ్ల అకౌంట్స్ని ఎందుకు ఫ్రీజ్ చేయలేకపోతున్నారంటూ క్వశ్చన్ చేసింది. ఎట్ ది సేమ్ టైం సుప్రీంకోర్టు సిబిఐ కూడా కొన్ని సూచించింది. ఏమని అంటే పాన్ ఇండియా లెవెల్లో ఇన్వెస్టిగేషన్ అనేది ఒకే విధంగా ఉండాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి తెలియజేసింది సుప్రీంకోర్టు. అంతేకాదు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇలాంటి కేసెస్ నమోదైనా కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అనేది పాన్ ఇండియా స్థాయిలోనే ఉండాలని చెప్పింది. కొన్ని రాష్ట్రాలకి, తమిళనాడుకు, కర్ణాటకకి, తెలంగాణకి కూడా ఈ రాష్ట్రాలకు కూడా సిబిఐకి సహకరించాలని చెప్పింది సుప్రీం. ఒకవేళ మీకు అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్ వచ్చి మేము ప్రభుత్వ అధికారులం అని చెప్పినా, ఆడియో కాల్ చేసినా, వీడియో కాల్ చేసినా ఖచ్చితంగా మీరు అలాంటి కాల్స్ కి రెస్పాండ్ అవ్వద్దు. డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు ఫ్రీక్వెంట్గా ఆ నెంబర్స్ నుంచి వస్తుంది, సైబర్ నేరగాళ్లు కావచ్చు అని డౌట్ ఉంటే ఖచ్చితంగా బ్లాక్ చేయండి. అండ్ 1930కి కాల్ చేసి కంప్లైంట్ కూడా చేయొచ్చు. వీలైనంత మందికి ఈ రీల్ని షేర్ చేయండి.